హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ హైందవి సత్కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూరీలోకి పూరీ కూర చేసుకోవడం చాలా ఈజీ అండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బంగాళదుంపని ఉడకపెట్టుకొని ఇలా పక్కకు పెట్టుకొని దానిపైన ఉన్న స్కిన్ తీసేసుకోవాలి. స్కిన్ తీసుకున్నాక ఈ విధంగా చూపిస్తున్నాను కదా, స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మాష్ చేసుకోవద్దండి, అక్కడక్కడ దుంప ఉండేలాగే స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపని పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు అందరింట్లోనూ ఉంటాయి కదండి. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినపప్పు, 1 టీ స్పూను శనగపప్పు, 2-3 ఎండుమిర్చి, ఇంకా ఒక కరివేపాకు రమ్మ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక అందులోనే ముందుగానే పొడుగ్గా చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగానే ఉడికించిన బంగాళదుంప ఉంది కదా, ఆ బంగాళదుంపని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో టేస్ట్కి సరిపోయేలాగా ఉప్పు, 1 చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక నీళ్లు బాయిల్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత శనగపిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ శనగపిండి కొంచెం జారుడుగానే కలుపుకోవాలి, వాటర్ ఎక్కువనే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న శనగపిండిని స్టవ్ పైన పెట్టుకున్నాం కదా కర్రీ, అది ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, ఆ వాటర్తో సహా అందులో కలిపేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. అలా థిక్ అయ్యే టైంలో పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూరీ కర్రీని. చూసారు కదా, ఈ కర్రీలో వాడే ప్రతి ఐటెం ఇంట్లో రోజు రెగ్యులర్గా వాడేవే అండి. వీటితో ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు కర్రీని. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.